తనతో ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావు? అది ఏం లేదు. చూడు కీర్తి, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. కొన్ని రోజుల్లో నీ పెళ్లి కాబోతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకో. మా ఇద్దరికి రాసి పెట్టున్నట్టుంది. లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? తను ప్రేమిస్తుంది నిన్ను కాదు, ఆ ఫోన్ చేస్తున్న అమ్మాయిని. నాకు ఆ అమ్మాయిగానే ఉండిపోవాలని ఉంది. వెంకీ లేకుండా నేను ఉండలేను. ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించావా? ఫోన్లో మాట్లాడుతున్నది నువ్వని వెంకీకి తెలిస్తే మీ నాన్నతో గొడవపడి నిన్ను తీసుకెళ్తాడనుకుంటున్నావా? అదెప్పటికీ జరగదు. తను దేవుళ్ళ చూసే మీ నాన్నగారికి వెంకీ ఎప్పటికీ ద్రోహం చేయలేడు. తనతో మాట్లాడేది నువ్వని తెలిసిన రోజు నిన్ను తీసుకెళ్లి డైరెక్ట్గా మీ ఇంట్లో దింపుతాడు. అదే జరగబోయేది. ఆలోచించు. హలో, ఏంటి అలిగావా? పొద్దునుంచి ఫోన్ చేయలేదు. నీ మీద ఎందుకు అలుగుతాను? అంటే నిన్న సడన్ గా ఫోన్ కట్ చేశాను కదా, అందుకేమోనని. పెద్దయ్య గారు వచ్చారు. కీర్తి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 19ని పెళ్లి. అంత దగ్గరుండి నేనే చూసుకోవాలి. వెంకీ, నేను డైరెక్ట్ గా కలవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు అలానే అంటావు గానీ కలవు. పోనీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. అయ్యో, ఇప్పుడొద్దు, నేనే వస్తాను. నిజంగా? అనుమానం ఎందుకు? నిజంగా వస్తాను. ఎక్కడ కలుద్దాం? బొటానికల్ గార్డెన్ వచ్చే ఆదివారం. ఆదివారమా? అవును. ఏ? ఒక్క నిమిషం, లైన్ లోనే ఉన్నారుగా. హే, ఇటే వస్తున్నాడు. కీర్తి, హా? ఈ సండే మీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? నేనెక్కడికి వెళ్ళటం లేదు. ఏ? అంటే నేను కొంచెం బయటకు వెళ్ళాలి. బయటికా? ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికా? సండే అపాయింట్మెంట్ ఇచ్చాడు. మీకేమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, నేను క్యాన్సిల్ చేసుకుంటాను. ఆయన ఫీల్ అవడు. నాకేం ప్రోగ్రాం లేదు. నువ్వు డాక్టర్ని కలవచ్చు. థ్యాంక్ యూ. ఓకే ఓకే, సండే ఫుల్ ఫ్రీ. ఈవినింగ్ 4 గంటలకి ఓకేనా? నేను 3:45 కల్లా అక్కడ ఉంటాను. అవును, ఇప్పుడైనా నీ అసలు పేరు చెప్పచ్చు కదా బంగారం. మనిషినే చూడబోతున్నావు, పేరుది ముందు చెప్పు. కలిస్తే నీకే అన్నీ తెలుస్తాయి. కానీ కీర్తి వాళ్ళెవరిని తీసుకురాకూడదు. నువ్వు ఒక్కడివే రావాలి. నేను ఒక్కడనే వస్తాను. ఓకే. వెంకీ, త్వరగా రెడీ అయ్యరా, మనం బయటకు వెళ్ళాలి. బయటకా? అవును. ఏ? అంటే మీకు ఏ ప్రోగ్రామ్ లేదని చెప్తేనే కదా నేను డాక్టర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను. చెప్పావు కదా, మర్చిపోయాను. ఓ పని చేద్దాం, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ పని అయిన తర్వాత బయటకు వెళ్దాం. కుదరదు. డాక్టర్ నన్ను సింగిల్ గా రమ్మన్నాడు. నువ్వు లోపలికి సింగిల్ గానే వెళ్ళు, మేము బయట కన్సల్టింగ్ రూమ్ లో వెయిట్ చేస్తాం. అలాంటివి డాక్టర్ ఒప్పుకోడు. ఏ? ఏంటే అసలు డాక్టర్ కన్సల్టింగ్ రూమే లేదు. అతనే డాక్టర్. అలాంటి డాక్టర్ని నేను చూడాలి. ఇంతకీ అతని పేరేంటి? పేరా? అవే పెద్ద పేరున్న డాక్టర్ ఏం కాదు. నేను డాక్టర్ పిలుస్తూ ఉంటాను, ఆయన పలుకుతూ ఉంటాడు అంతే. వెంకీ, నువ్వు చెప్తున్నదంతా అబద్ధం. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? నిజం చెప్పాలంటే ఒక ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను. ఫ్రెండా? దీనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఆ ఫ్రెండ్ ఓ అమ్మాయి. అమ్మాయా? అవును, మన కాలేజీలోనే చదువుతుంది. నాకు ఫోన్లో ఫ్రెండ్ అయింది. ఈరోజు కలుద్దామని చెప్పింది, అందుకే వెళ్తున్నాను. ఏంటి, లవ్వా? అంటే నాకిష్టమే. మరి తనకి? చూడ్డానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? తను నేను ఇంతవరకు చూడలేదు. చూడలేదా? తను నన్ను చూసిందంట. నేను ఈ రోజే నాకు కాబోయే అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను. ఏంటి? అదే ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను. తను ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ప్రేమించావా? ఒకవేళ తను అందంగా లేకపోతే? అయినా నాకు ఇష్టమే. అందం కళ్ళకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు కదండి. తన మనసు మాత్రం చాలా అందమైందని నాకు అర్థమైంది. అది చాలు. సరే సరే, ఇదంతా ముందే చెప్పొచ్చు కదా. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే రెడీ అయి వెళ్తాను. ఓకే. వెంకీ, వెంకీ, నువ్వు చెప్పిన తర్వాత నాకు తనని చూడాలని ఉంది. నేను వస్తాను. అయ్యో వద్దు, మీరు రావటం తనకి ఇష్టం ఉండదు. అసలే మీ వెంట తిరుగుతుంటానని ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటుంది. నన్ను ఎలా చూస్తుంది?
తనకి కనిపించకుండా దూరం నుంచి చూస్తాను. అది వద్దు. లేదు ప్లీజ్ వెంకీ, చెప్పేది విను. నేను అమ్మాయిని చూడాలి ప్లీజ్. సరే ఓకే రండి. రా కీర్తి. కీర్తి నువ్వు ఇక్కడే ఉండు, తను అక్కడికి వస్తానుంది. నేను తనతో మాట్లాడేది నీకు ఎక్కడి నుంచి కనపడుతుంది. సరే. ఇంకా 15 minutes ఉంది. కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఫస్ట్ టైం కదా. డ్రెస్ అది బాగానే ఉంది కదా? మ్, ఓకే. నువ్వేమీ అనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇప్పుడు నువ్వే తను. ఊరికే జస్ట్ అనుకో. తనతో నేనేం మాట్లాడతానో నీతో ప్రాక్టీస్ చేస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను అటు తిరుగుతాను, నువ్వు నన్ను పిలుస్తావు అన్నమాట. వెంకీ, వచ్చేసావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు నా ముందుకు రాకుండా ఉన్నావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాతో ఆడుకుంటున్నావా? ఆ రోజు నువ్వు ఫోన్లో చెప్పినప్పుడు ఆ ఆనందంలో నేనేమీ చెప్పలేకపోయాను. కానీ ఈ రోజు నీ కళ్ళలో చూసి చెప్తున్నాను. ఏంటది? ఐ డు లవ్. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఓ సారీ సారీ, బాగానే చెప్పాను కదా? ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్గా ఉంది. ఓహ్ వచ్చే టైం అయింది. ఆల్ ద బెస్ట్ అలాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా? ఆల్ ది బెస్ట్. ఓహ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకీ, ఇట్స్ ఓకే, సారీ, ఏం లేదు, ఏదో టెన్షన్లో కింద పడిపోయాను. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. హలో బంగారం, ఎక్కడా? వచ్చేసావా? నేను నీకు కనిపిస్తున్నానా? రెడ్ చెక్ షర్ట్ బ్లూ జీన్స్లో ఉన్నాను. నువ్వు ఏ డ్రెస్లో ఉన్నావు? ఎక్కడున్నావు? నేను వచ్చాను కానీ నీ ముందుకి రాను. బంగారం, ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాను. ఏమైంది? నువ్వు నన్ను మోసం చేశావు. నేను ఒక్కడనే రమ్మంటే ఆ కీర్తిని కూడా తీసుకొచ్చావు. తన భుజం మీద చేసి మాట్లాడటం అంతా నేను చూశాను. అయ్యో యు ఆర్ ఎ చీటర్. ఐ హేట్ యు. అది నువ్వు తప్పు. తను కూడా వస్తానని పట్టుపట్టింది, కాదనలేకపోయాను. ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నా మాట కన్నా తన మాటకే గౌరవం ఇచ్చావు. మన లవ్ ని ఇన్సల్ట్ చేసావు. అదేం లేదు బంగారం, కావాలంటే తను ఇప్పుడే పంపించేస్తాను. అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతున్నాను. ఇంకా లైఫ్ లో ఎప్పుడు నీకు కనపడను. బంగారం, ఫోన్ కూడా చెయ్యను. గుడ్ బై. హలో 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 హలో.
ఏది తను వచ్చిందా? రాలేదు. రాలేదా? ఏమైంది? నువ్వు నాతో రావటం చూసిందంట, వెళ్ళిపోయింది. ఇంకెప్పుడూ కలవనని కనపడనని చెప్పేసింది. అయ్యో సారీ, నేను వచ్చుండకూడదు. అబ్బే పర్లేదు. చూడు, తనే నాకు తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తుంది. తన మీద నీకు అంత నమ్మకమా? తన మీదే కాదు, మా ప్రేమ మీద కూడా నాకు అంత నమ్మకం ఉంది. నిజమైన ప్రేమను దాచడం ఎవరి వల్ల కాదు. వెంకీ, చదువు. అలా దిక్కులు చూస్తూ కూర్చున్నావేంటి? మీరు చదువుకోండి, నేను చదివి ఏం చేయాలి? అదేంటి అలా అంటావ్? ఇంకో వారం రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని చదవా? నేను ఇప్పుడు పాస్ అయిపోయినా దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. అయినా నేను వచ్చింది మీకు సెక్యూరిటీ కోసం. మీరు చదువుకోండి. నువ్వు చదవకపోతే మేము చదవం. అదేంటి, మీరు చదువుకోవచ్చు కదా? చదవం. నువ్వు చదివితేనే మేము చదువుతాం. నువ్వు ఎగ్జామ్స్ రాస్తేనే మేము రాస్తాం. దట్స్ ఆల్. సరే, నేను కూడా చదువుతానులే. నా గురించి మీరెందుకు మానేయాలి? అయితే బుక్ తీసుకుని చదువు. కీర్తి, కీర్తి, కీర్తి. నీకేమైనా పిచ్చి కిందా? ఇప్పుడే అంత అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టావా? అతన్ని చూస్తున్నావు కదా, నా ఫోన్ కోసం పాప పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు. చదవడం కూడా లేదు. అయితే పాప వాళ్ళ మావయ్య ఎంతో నమ్మకంతో మా నాన్న దగ్గరికి పంపించారు. ఈ ఎగ్జామ్స్ అయిపోతే అతని లైఫ్ బాగుపడుతుంది. ప్లీజ్ ఒక్కసారి చేస్తాను, మళ్ళీ లైఫ్ లో చేయను. ప్రామిస్. ఇన్ని రోజుల నుంచి ఫోన్ ఎందుకు చేయలేదు? ఇక నువ్వు ఫోన్ చేయవనుకున్నాను. నా మీద కోపం తగ్గిందా? తగ్గింది. అయినా ఎగ్జామ్స్ అయ్యే వరకు నీకు ఫోన్ చేయకూడదు అనుకున్నాను. నువ్వు బాగానే చదువుతున్నావు కదా? లేదు, నేను చదవటం లేదని కీర్తి ఇప్పుడే నాతో గొడవపడింది. చూడు వెంకీ, నువ్వు బాగా చదివి ఎగ్జామ్స్ రాయకపోతే నేనెప్పటికీ నీకు ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే నేను అస్సలు ఎగ్జామ్స్ రాయను. ఇప్పుడు చేశాను కదా, నువ్వు నా కోసం రాయి. తప్పకుండా పాస్ అవుతావు. అప్పుడు నేనే నీ ముందుకొచ్చి కంగ్రాట్స్ చెప్తాను. ఇదైనా నమ్మొచ్చా? నిజంగా చెప్తున్నాను. సరే అయితే కాంగ్రాట్స్ చెప్పడానికి రెడీగా ఉండు. కీర్తి, హ్మ్? తను ఫోన్ చేసింది. అవునా? ఇప్పుడే. నేను చెప్పాను కదా తను చేస్తుందని. చేసింది. తనకి నేనంటే అంత ఇష్టం, చేయకుండా ఉండలేదు. నేను పాస్ అయితే తను నా ముందుకొచ్చి కంగ్రాట్స్ చెప్తానంది. రప్పిస్తాను, కాఫీ కొట్టైనా రప్పిస్తాను. కాపీ కొట్టా? చచ్చా, సరదాగా చెప్పాను. తను నేను మోసం చేయలేను. తన కోసం చదువుతాను.